పెద్ద ఉచ్చిపోయినట్టు. అయ్యోడా తయారుగా తయారయ్యాడు పొద్దున్నే కూరగాయలు ఎత్తుకోవడానికి. వీడేమో అడుగుతాడు అడుగుతాడు లేక వణుకుతాను అనుకున్నావా? ఇదిగో చేతిలో రువ్వలేనివాడు గబకైన మారాడయా మంత్రాడయ్యా. ఎందుకే బ్రతుకు నీకు ఊరికే వరగబోయటానికి మేము ఎక్కడ పోగేసుకుని కూర్చున్నావా? పోయా. అయ్యోడా నన్నే పొమ్మన్నావు, అయితే నిన్నే పంపుతా. మన మంత్రశక్తి నీకు తెలవదు. మన పేరు చెబితే మలయాళ దేశం అంతా గజగజ గజగజ. నువ్వు ఎంత గిజగజలు ఆడుకున్నా కూరగాయల మీద మాత్రం చేయి, తెలిసిందా? అయితే చూసుకో మన మంత్రశక్తి. జై మలయాళ భగవతి. ఓం హ్రీం హ్రీం. కుంక తల తిరిగిందా? హ్రీం హ్రీం. వద్దు, ఈ మాంత్రికుడు మాయలు సాగనివద్దు. ఈ కొత్తవాడు ఎవడో? కొత్తవాడా? నీ సత్తా తెలిసినవాడే, లేకపోతే ఇంత తెగిస్తాడా బావా? అయ్యోడా ముందు తెగింపు తర్వాత దేవరింపు. కాసేపట్లో కాళ్ళ వేళ పడడం. ఇవి మాయలు కాని మహిమలు కావు. మంత్రశక్తుల్ని వంట పట్టించుకోలేని నీ వంటి ధూర్తులు దుర్బలులు చేసే దురాగతాలు. ఈ మాత్రానికే లోకం మోసపోయి గంధ భండారం వేయబోదులే మాంత్రికుడా. ఇక సాలించు నీ ఆటలు. అయ్యోడా నువ్వెందుకో నవ్వుతావు? గొక్కలో పొడుస్తాను. ముందు గొక్క తిప్పుకోవయ్యా. మాటి మాటికి నా మీద విరుచుకుపడతావు ఎందుకు? నీకు చేతన అయితే ఆ ప్రతాప్ ఏమిటో ఆయన మీద చూడు. అయ్యోడా నవ్వితేనే సరికాదు. నువ్వేదో పెద్ద మాంత్రికుడు అయినట్లు పలికావులే గాని నేను మోడి పెడితే నువ్వు కదిలించగలవు? అంత విదిలించి మాట్లాడకు. మంత్రశక్తి నీ సొంత సొత్తేం కాదు. పందిం కట్టి మోడి పెడితే ఏ క్షణాన్నైనా ఎత్తడానికి సంసిస్తుంది. సంజమా ఏం కావాలో? జయించిన వాడికి ఓడిన వాడు దాసుడు కావాలి. ఓ ఇంతే కదా, నేను అనుకున్నది అదే. నువ్వే అనేశావు. అయితే నేను రేపే మోడి పెడతా. నేను చిటికలో ఎత్తేస్తా. వాళ్ళకేం లేదు. ఏ కృష్ణని కొట్టి వీడెక్కడికి పారిపోకుండా చూడు. రేపటికి దారిపోకుండా రాబో. നാട്ടിൽ വന്നെത്തിയോരോണത്തെ മാനിച്ചു കൂട്ടുകാരോട് ചേർന്നു ഞാനാടിടുവാൻ ఆరవల్లి ఆరవల్లు. ఎందుకని అరుస్తా? వస్తున్నానండి. అబ్బా గడపలో కాలు పెట్టేవా లేదు. ఏమిటో అర్చటం? ముందేం తెచ్చావు? ఇదేమిటి ఉత్తి బీవేనా? నీ కంటికి అక్కడ కాయగూరలు కనిపిస్తాయా? ఆరవల్లి మనిషికి ఆహారమేను అభిమానం ఉంటూ అది గనక పోయిందో కావాలి. కావకపోతే చంపైనా తీరాలి. చూసావా చల్ల చూసావా? గజమ కూరలు అడిగినందుకు కుట్టుకు నుక్కేళ్ళు వేస్తాడు ఎత్తు. అయ్యో మంత్రగాడి మాయల్లో పడితే నీ కాళ్ళు ఊరుతో అమ్మ చెప్పలే చెప్పింది. అది అక్షరాలా నిజమైంది. ఆరవల్లి ఆరవల్లి అయ్యోడా నేను నిన్నేమీ అనలేదు. నా మాట నీకు తేట పడలేదు. అభిమానం లేదు అభిమానం. ఎవరికి లేదు? నీకేమైనా లేదని కోటి వరహాలు ఇస్తే మాత్రం మాట పడతా అనుకున్నావా? మరిడమ్మ కూతుర్ని. మన్నారు చెల్లెలివి కూడా. ఇక చూడు మన్ను తిన్న పావయ్యాడు బావ. మాటలు మింగుడు పడక చక్కెరిస్తున్నావు. నువ్వు ఊరుకోవా నాలిముచ్చు. అది కాదు ఆరవల్లి, అభిమానం అనేది పోయాక మనిషి అన్నవాడు కావటం మేలన్నాను అంతే. ఇంకా అంగడి వీధులయా? ఏం జరిగిందా? బ్రహ్మాండమైన మర్యాద జరిగింది. ఇక మా బావ నేను ఆ వీధిలో అడుగు పెట్టామంటే చాలు చక్కగా మా కాళ్ళు చేతులు విరిచి మాసలోనే మడిచి నాలిముచ్చు. ఏమన్నా నాలుముచ్చు ఏమనాలి? కొండముచ్చనాలా? అబ్బా ఏమిటి గగ్గోలు? ఇంతకు ఏం జరిగిందన్నయ్య? తనంత వాడు లేడని తలగిరేసుకు తిరుగుతున్న ఇంత మాంత్రికుణ్ణి చట్టుకుని వచ్చిన వేటగాడకుడు చుట్టుక్కున గుటక పడకుండా చేశాడు.
చేస్తే వదిలొచ్చేసారా? అయ్యోడా నేను వదులుతాను. నేను మోడి పెడతా, నువ్వు ఎత్తగలవా అని నిలవేసి పందెం కాయలేదో. పందెం ఏమిటా పందెం? నా మంత్రాలు ఫలించాలి, అవునా? తంత్రాలు ఫలించాలి. అవునా? మలయాళ భగవతి మా పాలి భద్రకాళి. ఆవు ఆవు. వచ్చేను వచ్చేను బేతాళుడు, ప్రేమని బేతాళుడు, టెంకాయ పట్టుకుని బేతాళుడు, ఘుంకరించి ఘుంకరించి బేతాళుడు. సరే, కొబ్బరికాయ తెస్తా. చూపించింది ప్రతాప్. అయ్యోడా ఓం క్లీం క్లాం క్లాం జై మా భగవతి. ఓంకారి హ్రీంకారి హుంకారిణి తల్లి దయచేసి కావుమమ్మా, వీని అహంకారమణగించి ఆగ్రహం హరించి కృపజూపి బ్రోవుమమ్మా. డంబమెంతో చూపినాడే డాబు చేశాడే డింగరి డింగరి. డంబమెంతో చూపినాడే డాబు చేశాడే డింగరి డింగరి. ఏకుమేకై ఎదిరి కొడితే తోక దాడించే డింగరి డింగరి. ఏకుమేకై ఎదిరి కొడితే తోక దాడించే డింగరి డింగరి. డంబమెంతో చూపినాడే డాబు చేశాడే డింగరి డింగరి. అయ్యోడా ఎత్తావులో టెంకాయ బూడిద గుమ్మడికాయ ఎత్తా. అది చూస్తూ రావా. ఓం మన్ సింగ్ వైనమతి పరిగెత్తి రావో జక్కమ్మ.
దండ ప్రణామాలు తల్లి. చిరంజీవి భవ. క్షేమంగా వచ్చావా నాయనా? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చానమ్మా. సంతోషం తండ్రి. ఈ చేదోడెవరు? చేదోడా? శివమెక్కిన ఓ మంత్రగాడు, పేరు చిన్నన్న. తల తిరిగి దారేపోయే వాళ్ళందరినీ హింసిస్తూ ఉండేవాడు. ఇక ఈవిడ మా ఆవిడ. ఇక మేమిద్దరం మీ బానిసలో తల్లి.